హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే చర్యల్లో భాగంగా జంట కమిషనరేట్ల పోలీస్ యూనిఫామ్ను మార్చాలన్న ప్రతిపాదన పోలీసు వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. న్యూయార్క్ పోలీసుల తరహాలో నీలం రంగు చొక్కా, ముదురు నీలం రంగు ప్యాంటు యూనిఫామ్ ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే యూనిఫామ్ మార్పు ఆలోచనపై కింది స్థాయి పోలీసు సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటిష్ హయాం నుంచి కాకీ డ్రెస్ కోడ్ దేశవ్యాప్తంగా ప్రజల్లో బలంగా నాటుకుపోయిన తరుణంలో ఇప్పుడు దానికి మార్పులు చేస్తే ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నీలిరంగు యూనిఫామ్ సెక్యూరిటీ గార్డులు ధరించేదిగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే కాకీ యూనిఫామ్కే కొన్ని మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని సీఎంకు సూచించాలని అధికారులు భావిస్తున్నారు. ఒకేసారి కాకుండా ముందుగా ట్రాఫిక్, ఆ తర్వాత క్రమక్రమంగా ఇతర విభాగాలకు వర్తింపచేస్తే సరిపోతుందని ఇంకొందరు పేర్కొంటున్నారు. దేశంలో ఇంతకు ముందు యూనిఫామ్లు మార్చిన సందర్భాలను పోలీసు ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు. 2007లో హిమాచల్ ప్రభుత్వం కాకీ యూనిఫామ్ను మార్చి నీలిరంగు డ్రెస్ కోడ్ను అమలు చేసింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు ఎదురయ్యాయి. అక్కడి ఐపీఎస్లకు డ్రెస్ కోడ్ మార్చేందుకు కేంద్రం కూడా నిరాకరించింది. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం యూనిఫామ్ మార్చాలని భావించి ఆలోచన విరమించుకుంది. ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా యూనిఫామ్ మార్చేందుకు ఓ కమిటీ వేసింది. ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం ఆయనకే వదిలేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ పోలీసు విభాగం లోగో, భుజానికి ధరించే బ్యాడ్జీలను ఖరారు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వివిధ దేశాల లోగోలు, బ్యాడ్జీలను అధ్యయనం చేస్తున్నారు. ఇక జంట కమిషనరేట్లకు ఆగస్టు 15 నాటికి 1600 ఇన్నోవాలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినప్పటికీ 100కు మించి ఇవ్వలేమని సరఫరాదారులు చేతులెత్తేశారు. దీంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లోనైనా కనీసం 500 వాహనాలు కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు.